హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఓన్లీ పూసలతో చేసుకునే ఒక వర్క్ చూపిస్తాను. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, అలానే తక్కువ కాస్ట్లో కూడా అవుతుంది. జస్ట్ 85 రూపీస్లో మీకు ఈ డిజైన్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్: గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్, నెక్స్ట్ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్, ఇవి 20 రూపీస్ అయితే చాలు. నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్ బాగా చిన్న సైజ్, ఇవి ఇలాగా దారంలో వస్తాయి కదా అవి. నెక్స్ట్ మీడియం బీడ్స్, నెక్స్ట్ దీంతో పాటు వైట్ రౌండ్ షేప్ కుందన్స్, ఇవి ఒక 10 రూపీస్వి. ఫస్ట్ మనం గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్ తీసుకుని నెక్ చుట్టూ 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి నా పాత వీడియోస్ చెక్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ డిజైన్ మీరు మెరూన్ కలర్ బ్లౌజ్ అనే కాదు, ఏ కలర్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను అన్ని గోల్డ్ కలర్ యూజ్ చేసే చూపిస్తున్నాను కాబట్టి మీకు ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్కి బాగా మ్యాచ్ అవుతుంది. ఈ విధంగా 1 లైన్ గొలుసు కుట్టుకున్న తర్వాత దీని పక్కన నార్మల్ బీడ్స్ చూపించాను కదా 20 రూపీస్వి అన్నాను, అవి కుట్టుకోవాలి 1 లైన్. ఈ లైను కరెక్ట్గా మనకి రావడం కోసం నేను 10 బీడ్స్ ఎక్కించుకుని నీడిల్ కిందకి దించుతాను కదా. ఇలా దించినప్పుడు మీకు గ్యాప్ అనేది రాకుండా ఉండాలంటే ముందు కుట్టిన పూసల నుంచి 1 లేదా 2 పూసల నుంచి నీడిల్ తీసుకుని కుట్టుకున్నామంటే మనకు గ్యాప్ రాకుండా చాలా బాగా వస్తుంది. మీరు ఇక్కడ ఈ నార్మల్ బీడ్స్ ప్లేస్లో బాల్ చైన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడతో నార్మల్ బీడ్స్ కుట్టాం కదా, ఇప్పుడు దాని పక్కనే చిన్న బీడ్స్ చూపించాను కదా, మీడియం బీడ్స్ కాకుండా ఇంకో రకం బీడ్స్ ఇవ్వండి. ఈ బీడ్స్ని మళ్ళీ ఇంకొక లైన్ కుట్టుకోవాలి. ఈ లైన్ కూడా సేమ్ నేను నార్మల్ బీడ్స్ ఎలా కుట్టానో సేమ్ అదే విధంగా కుడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ దీని పక్కన గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఇక్కడ ఈ డిజైన్ మొత్తం ఓన్లీ బీడ్స్తోనే కుడతాం ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోతుంది. అలానే బాగా కూడా కనిపిస్తుంది, బాగా ఎలివేట్ అయ్యి బాగా కనిపిస్తుంది డిజైన్ అనేది. చూసారుగా, ఇక్కడతో మీడియం బీడ్స్ కుట్టడం అయింది. మళ్ళీ దీని పక్కన మనము ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఆ పూసలు అనేవి కుట్టుకోవాలి. అంటే నార్మల్ బీడ్స్ కాకుండా ఇంకో రకం పూసలు కుట్టాను చూసారా, లైట్ వెయిట్ బీడ్స్. ఆ బీడ్స్ని కుట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక లైన్, నార్మల్ బీడ్స్ అయితే కొంచెం వెయిట్ ఉంటాయి. ఇవి ఏమో దారాల్లో వచ్చిన బీడ్స్ అనేవి వెయిట్లెస్గా ఉంటాయి. ఇక్కడతో నెక్ చుట్టూ బార్డర్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్టింగ్లో నీడిల్ తీసుకుని గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్, అదే వెయిట్ బీడ్స్ ఉంటాయి అన్నాను కదా, అవి 4 తీసుకుని స్ట్రైట్ లైన్స్ అనేవి కుడుతున్నాను. కరెక్ట్గా 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకుని
4 బీడ్స్తో స్ట్రైట్ లైన్స్ అనేవి నెక్ చుట్టూ కుట్టుకోవాలి. ఈ విధంగా లైన్స్ కుట్టుకున్నాం కదా, ఈ లైన్స్ పైన చిన్న చిన్న డాట్ పెట్టుకోండి, కొద్దిగా గ్యాప్ ఉంచి. ఈ డాట్ పైన వైట్ కుందన్స్ చూపించాను కదా, ఆ వైట్ కుందన్స్ని 1 by 1 అటాచ్ చేయాలి. ఇప్పుడు ఈ లైన్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో సెంటర్ పాయింట్లో నీడిల్ తీసుకుని వెయిట్లెస్ బీడ్స్తో మనము ఈ ఫ్లవర్స్ అనేవి కుడతాము. ఫస్ట్ ఒక బీడ్ ఎక్కించుకుని నీడిల్ని కిందకి దించేసేయాలి. దించేసి మళ్ళీ దీని పక్కనే నీడిల్ తీసుకుని దీని చుట్టూ రింగ్లా రావడం కోసం 7 బీడ్స్ ఎట్ ఏ టైం ఎక్కించుకుని కుడుతున్నా. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడే ఎండ్ చేసేసేయాలి 7 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత. అలా ఎండ్ చేసి మధ్యలో 2 టాకాలు వేసుకుంటే మనకు రింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. చూస్తున్నారుగా, ఈ విధంగా మీరు 2 టాకాలు వేసుకుంటే మనకి రింగ్ అనేది చాలా నీట్గా స్టిఫ్గా ఉంటుంది. మీకు ఇంకొకటి కుట్టి చూపిస్తున్నాను, బాగా అర్థమవుతుందని చూడండి. ఈ విధంగా గ్యాప్లో మీరు ఈ ఫ్లవర్ బుటీస్ అనేవి మొత్తం నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కుందన్ పక్కనే నీడిల్ తీసుకుని ఈ నీడిల్లోకి కరెక్ట్గా 10 నార్మల్ బీడ్స్, అదే వెయిట్ బీడ్స్ ఉంటాయి కదా, ఫస్ట్లో చూపించాను, ఆ బీడ్స్ అనేవి 10 బీడ్స్ ఎక్కించుకుని సేమ్ ఈ రింగ్ కూడా ముందు కుట్టిన రింగ్స్ ఎలా కుట్టుకోవాలో అలానే కుట్టుకుని మధ్యలో 2 లేదా 3 టాకాలు వేసుకుంటే మనకి రింగ్ అనేది రెడీ అవుతుంది. స్ట్రైట్ లైన్స్ 4 బీడ్స్తో లైన్స్ ఏదైతే కుట్టానో అయ్యే బీడ్స్తో నేను ఇక్కడ ఈ కుందన్ చుట్టూ రింగ్ అనేది కుడుతున్నాను. మీకు బాగా అర్థం అవడం కోసం ఇంకో కుందన్ పక్కన కూడా కుట్టి చూపిస్తున్నాను, చూడండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్స్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనకి డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ ఇదే డిజైన్ మీరు నెక్ చుట్టూ వేసుకుని హ్యాండ్స్కి సేమ్ ఇగోండి ఫ్లవర్స్ పైకి వచ్చే విధంగా ఈ విధంగా వేసుకుంటే డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఇంకా ఆల్ ఓవర్ బుటీస్ కావాలనుకుంటే సింపుల్గా వైట్ కుందన్ని అటాచ్ చేసుకుని దాని చుట్టూ ఈ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్తో రింగ్స్ అనేవి కుట్టుకుంటే ఆల్ ఓవర్ బుటీస్ కూడా రెడీ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది. ఓవరాల్గా మీరు నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత మనకి నెక్ డిజైన్ అనేది ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రంట్ నెక్ హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటికి క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.